నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్ కు సంబంధం కలకలం రేపుతున్న జక్రియా అరెస్టు అక్షర చిట్ ఫండ్ కంపెనీ 500 కోట్ల రూపాయల కుంభకోణం పేరాల శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలన్న మంత్రి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్న కేంద్ర మంత్రులు ఢిల్లీ ఎన్నికలు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్ కు సంబంధాలున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్లోని శివనగర్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలో బిర్యానీ సెంటర్ నడిపే జక్రియా కొన్నేళ్లుగా ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నెల 25న శ్రీలంక వెళ్తున్న అతడిని చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదుల కదలికల ప్రచారం వరంగల్లో కలకలం రేపుతోంది. అక్షర చిట్ ఫండ్ కంపెనీ యజమాని పేరాల శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అక్షర చిట్ ఫండ్ కంపెనీది అక్షరాల 500 కోట్ల రూపాయల కుంభకోణమన్న మంత్రి చిట్ ఫండ్ యజమాని శ్రీనివాసు మాజీ సీఎం బంధువు అయినందునే గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అన్నారు. కుంభకోణంపై సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర మంత్రుల బృందం సందర్శించనుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితిగతులు ఇతర అంశాలపై సమీక్ష చేయనుంది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా నిర్వహణ పరంగా నష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దానిని అధిగమించేందుకు కేంద్రం ఇటీవల 11,500 కోట్ల రూపాయల ప్యాకేజీని కూడా ప్రకటించింది. నిధుల వినియోగం, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మార్గాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అందరికీ ఆరోగ్యం పథకం కింద 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా, మెహంగాయి ముక్తి యోజన కింద సిలిండర్ 500 రూపాయలకు, వంట గ్యాస్తో పాటు ఉచిత రేషన్ కిట్, ప్యారీ దీదీ కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తామంతే. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.